దిస్ వ్లాగ్ ఈజ్ ఫర్ హెల్త్ ఈరోజు మనం చాలా రకాలమైన రోగాలు హెల్త్ సమస్యలు వస్తున్నాయి. హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. మనం హెల్త్ని నెగ్లెక్ట్ చేసి సంపాదించినా కూడా మళ్ళీ అదే హెల్త్కు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో కొంచెం మనం నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ని కాపాడుకోవాలి. అది టైంకు తినడం, టైంకు నిద్రపోవడం, మధ్య మొబైల్ చూడడం, లేట్ నైట్ రాగా పడుకోవడం, ఇట్లాంటి చాలా కొన్ని పనులు, పిల్లలు కూడా మొబైల్స్ చూడడం, ఇలాంటివి కొన్ని హెల్త్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అట్లనే పెద్ద పెద్ద జబ్బులు కూడా వస్తున్నాయి. నిర్లక్ష్యంగా ఉండకండి. క్యాన్సర్ కానీ ఇంకా చాలా బీపీ, షుగరు, ఇంకా రకరకాలుగా రోగాలు వస్తున్నాయి. ఏదైనా కూడా మనం ఇప్పుడు వెనకట మందు రసాయనాలు ఎక్కువ ఉపయోగించేది కాదు. ఏది పంటలకి ఇప్పుడు ఎక్కువ ఉపయోగిస్తున్నారు. కూరగాయలకు కూడా మీరు కూరగాయలు కూడా తెచ్చినాక ఉప్పు నీళ్ళలో కొంచెం వేడి చేసిన నీళ్ళలో ఉప్పు వేసుకుని ఉప్పు నీళ్ళతో కడగండి. వట్టిగానే నీళ్ళల్లో ముంచి తీయకండి. కూరగాయలతోని అతనే శుభ్రంగా మీరు వంట ఇల్లు కానీ వాతావరణం కానీ వంట చేసే గదైనా ఏదైనా చాలా జాగ్రత్తగా తినే ఆహారాలు కూడా బల్లులు అవి ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ విషయానికి వస్తాయా, ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం. SPA1 అని ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఈ మధ్య కొన్ని వ్యాధులకు 20 కోట్లు. పాపం వాళ్ళ బాధ చూస్తే దయనీయంగా ఉంది. ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయా, ఇంత ఖరీదైన వైద్యం అవసరం పడుతుందా మనం ఫ్రెండ్స్ మనకు డబ్బులు లేకపోయినా కూడా మన కాళ్ళు చేతులు సరిగా ఉండి పని చేసుకొని బతికితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ రోజులల్లో అలాంటి వ్యాధులు వచ్చిన వాళ్ళకి ఎవరు దిక్కు? మనం చాలామంది ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం, కానీ ఇలాంటి వాళ్ళతో కూడా మనం కంపారిజన్ స్టార్ట్ చేసినాం అనుకో, అప్పుడు దేవుడు మనకు మేలు చేసిండని మనకు అర్థమవుతుంది. ప్రతిసారి దేవుడు ఇయ్యలేదు అనకుండా మరి లేని మనకంటే కష్టపడే వాళ్ళని కూడా మనం చూడాలి. నన్ను అడిగితే కంపారిజనే చేయొద్దు. ఒకవేళ మీరు కంపారిజన్ చేస్తే మరి లేని వాళ్ళని కూడా ఆరోగ్యంగా కానీ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా వాళ్ళు కూడా అన్ని రంగాలలో రాణిస్తారు. హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. మనం మెంటల్గా స్ట్రెస్ తీసుకోకుండా, స్ట్రెస్సే అన్నిటికీ ప్రధాన కారణం అవుతుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది ప్రతి మన డైలీ లైఫ్ మీద బాగా, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అయినా, బిజినెస్ అయినా, ఇంకే ప్రైవేట్ జాబ్ అయినా కూడా హెల్త్కి అనేది డైలీ ఒక మార్నింగ్ ½ అన్ అవర్, ఈవినింగ్ ½ అన్ అవర్ మీకు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కేటాయించండి. అది మీకు చాలా లైఫ్కి ఉపయోగపడుతుంది. హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. డైలీలో ఒక 1 అవర్ మాత్రం ఖచ్చితంగా యోగా కానీ, వ్యాయామం కానీ, వాకింగ్ కానీ మంచి అలవాటు చేసుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నువ్వు తిరిగి రాంది నీ ప్రాణం ఒకటే, నీ ఆరోగ్యం ఒకటే. హెల్త్ ఒక్కసారి ఖరాబ్ అయిందనుకో, నువ్వు హాస్పిటల్లో చుట్టూ తిరిగితే ఇక లక్షలు, అలా లక్షలేమో కానీ బాధ వర్ణనాతీతం. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయండి. మీరు మీ భర్తతోని కానీ, తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో సంతోషంగా ఉండండి. ఇది నా యొక్క మనవి. చాలామందికి ఇవన్నీ తెలుసు, కాకపోతే మనం ఏంటంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏది విన్నా కూడా అన్నీ మనకు తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ డైలీ లైఫ్లో చేయాలంటే మాత్రం ఉండదు. అందుకే క్రమశిక్షణతో కూడిన జీవనం అనేది అందరికీ అవసరం. ఒక్కరికే కాదు, అందరికీ అవసరం. ప్రతి విషయంలో క్రమశిక్షణ అనేది మనం పాటించాలి. ఏమవుతుందిలే అంటే అదే తర్వాత పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మంచిగా టైంకు తినండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. ఏదైనా భగవంతుని నమ్మండి. భగవంతుడు మనకు అన్ని మేలు చేస్తాడు. ఓకేనా? మీకు లేదని, అవతలలోకి ఉన్నదని కూడా ఆలోచనలు అవసరమే లేదు. మన ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఉంటాను. బాయ్.